హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోస్ అప్లోడ్ చేసేది చాలా లేట్ అయిపోయింది. అంటే హౌస్ కన్స్ట్రక్షన్ షిఫ్టింగ్లో అయితే ఉన్నాం. ఇప్పుడు నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే రావడం జరుగుతుంది. మేమైతే కంపల్సరీ పార్క్ అయితే వెళ్ళాం అనమాట. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం. లైక్ ఎలా ఉంది రివ్యూ మొత్తం మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఫస్ట్ మనకి ఎంట్రీలో మ్యాప్ వస్తుంది గైస్. ఎంట్రీలో మ్యాప్ వచ్చాక మనకి మంచి వ్యూ, కంపల్సరీ వ్యూ అయితే దొరుకుతుంది గైస్. హైలైట్ ఉందన్నమాట చెరువు. ఇంతకుముందు దీన్ని చూడడానికి ఇచ్చుకున్న ఊరు మేము. అలాంటిది ఇది ఎంత బాగా చేశారంటే సూపర్ ఉంది. ఇక్కడైతే టైగర్ ఉంది, ద స్టోరీ టార్టాయిస్ అండ్ ర్యాబిట్ స్టోరీ అని ఉంది. అక్కడైతే మనుషులు వీళ్ళందరూ పిక్చర్ రియలిస్టిక్ ఉన్నారు గైస్. ఇదైతే ఫుల్ రియలిస్టిక్ ఉంది. ఇది స్కాన్ చేస్తే అంట ర్యాబిట్ అండ్ టార్టాయిస్ స్టోరీ తెలుస్తాను గైస్. చిన్నప్పటి నుంచి స్టోరీ విని నాకు బోర్ కొట్టేసింది. దీని తర్వాత అక్కడ ఒక ఆవిడ ఎవరిని రానివ్వట్లేదు. అలా కూర్చుంటే కాసేపు అప్పుడే ఎలక్ట్రిక్ ట్రైన్ వచ్చింది గైస్. ఆ ట్రైన్ అనేది లైక్ ఎలక్ట్రిక్ ట్రైన్ కింద 2 కైండ్ ఆఫ్ కార్ కైండ్ ఆఫ్ మోడల్ చేసేసి కింద వీల్స్ పెట్టి పైన మాత్రం రొటేటింగ్ సిమ్యులేటర్ పెట్టి అలాగ మనల్ని హిప్నోటైజ్ చేసి వాళ్ళు మాత్రం జస్ట్ నార్మల్గా కార్ లాంటి ఇంజిన్తో ఎలక్ట్రిక్ ఇంజిన్ చేశారనమాట. దీనికి మళ్ళీ పెద్ద టికెట్. ఇప్పుడైతే మనం అలాగా ఒక చిన్న షార్ట్ తీసాను అనమాట. ఇది ఒరిజినల్లో ఉంది గైస్. ఆ పక్కన ఓక్ కానీ ఇది కానీ ఒరిజినల్గా ఉంది. అదైతే ఫస్ట్ చెక్కదేమని చూసుకొని నేనైతే ఒరిజినల్ అనుకున్నాను. తర్వాత ఇలా కొద్దిగా ముందుకు వస్తే ద స్కల్ప్చర్ అండ్ సంథింగ్ ఈ ఆవిడే గైస్ అసలే లోపలికి ఎవరెవరిని వెళ్ళనివ్వట్లేదు. ఇప్పుడు ఇటుపక్క వచ్చేసరికి అటుపక్క నుంచి వెళ్ళిపోతున్నారు, అటుపక్క వచ్చేసరికి ఇటుపక్క నుంచి వెళ్ళిపోతున్నారు. నాకు ఎలా జాలేసింది అప్పుడు. అధికారం ఇచ్చారు కదా, ఇంక చేయకపోతే తప్పదు. కంబల్ చెరువు అయితే ఇంతకుముందు ఇలా ఉండేది గైస్. ఈ చెరువు కానీ ఈ లైక్ అది లుక్కే వర్స్ట్గా ఉండేది. స్మెల్ కానీ అలాంటిది ఎంత బాగా చేశారు. సూపర్ అసలు. ఇక్కడైతే మొత్తం కంబల్ చెరువు ఎలాగా మొత్తం చూపించారు. ఈ ట్రైన్ అయితే ఇక్కడ దాకా వచ్చేస్తుంది. ఇది సమ్ పిక్స్ అనమాట. మేము దిగాము అనమాట అక్కడ. ఇది అయితే ఆ డిజైన్ కానీ ఆ లుక్ కానీ ఆ ఫోటో షూట్స్కి ఆ ప్లేసెస్ కానీ హైలైట్ ఉన్నాయన్నమాట అక్కడ. అప్పుడు ఇక్కడ ఏంటంటే బయట కంపల్సరీ ఉంది. ఎంత రష్గా ఉందంటే గైస్ సమ్మర్ హాలిడేస్లో కూడా ఎంత రష్ ఉంటుందని ఊహించలేదు గైస్. ఇదైతే మనకు జురాసిక్ పార్క్ గైస్. దీని లోపల అయితే చాలా డేంజర్గా ఉంది. చిన్నపిల్లలు అయితే వెళ్ళడం చాలా కష్టం గైస్. కైండ్ ఆఫ్ భయపడతారు. ఆ పొట్టోడు గైస్ మా తమ్ముడు అలా కూర్చుని అలా ఫోటోలు ఇస్తాడు. ఈ ఫోటో షార్ట్స్ ఇవి పొజిషన్స్ అయితే నేను ఇచ్చాను గైస్. ఇండియా ఫ్లాగ్ కష్టపడి ఒంగులు మరీ ఫోటో తీసాను గైస్. మా తమ్ముడు అయితే దీన్ని ఎక్కడం అయితే జరిగింది గైస్. ఇది ఏమంటారు, బౌన్స్ అంటారు, ఏదో బెలూన్ బౌన్స్. ఇదైతే నేను ఎక్కాను గైస్. దీంట్లో నేను రికార్డ్ క్రియేట్ చేశాను గైస్. 10 minutes ఆగకుండా క్రియేట్ చేశాను. నేను ఎంత స్టామినా ఉంటుంది కానీ క్రియేట్ చేయలేను. సో చెప్తున్నాను అనుకోకండి, నార్మల్గా చెప్తున్నాను. ఇది 10 minutes, యాక్చువల్గా 5 minutes అనమాట గైస్. 5 minutes ఇది. టికెట్ 70 rupees కాస్ట్. 5 minutes కానీ ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి నేను ఇంకా 5 minutes చూపించుకున్నాను. ఇప్పటికి వచ్చి ఎవరెంతసేపు ఆగకుండా చేయలేదంట గైస్. అన్నీ అక్కడ ఉన్నా అని చెప్తాను మనకి. నేనైతే నాకు ఇంకా స్టామినా అప్పటికే పడిపోయింది గైస్. ఎన్నిసార్లు తిరిగానంటే 10 నిమిషాలు అలా తిరుగుతూ ఉన్నాను. మా డాడీ వచ్చి లాస్ట్లో వీడియో తీశారు, ఫస్ట్ స్టార్టింగ్ తీయమంటే. తర్వాత మా డాడీ ఎర్రవరం నుంచి అక్కడి నుంచి పనసకాయలు తెచ్చారు గైస్. దాన్ని ఓపెన్ చేస్తున్నాను మా తాతయ్యతో. ఇన్ని మామూలుగా 100 మ్యాంగోస్ గైస్, ఆర్గానిక్ ఇవి, చెట్టు నుంచి కోసినవి. ఇవైతే అదే జాక్ ఫ్రూట్ గైస్. ఇంకా మస్క్ మెలన్స్. ఈ ఫోటో స్టిల్ అవన్నీ అనమైతే మనమే ఇచ్చాం గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. ప్లీజ్